నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను గిరిజ. ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటి పవన్ కళ్యాణ్ వహిస్తున్నటువంటి మౌనం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి సమస్య పైన స్పందిస్తూ తాను పవర్లోకి వస్తే సమస్యలపై తన పవర్ ఏంటో చూపిస్తానంటూ మాట్లాడిన ఆయన ప్రభుత్వంలో సీఎం తర్వాత అంతటి పవర్ ఉన్న వ్యక్తిగా ప్రజలు భావిస్తున్న వేళ ఆయన మౌనం $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఆ మౌనం వెనక దాగున్న నిజమేంటి? ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కీలక విషయాలపై ఎందుకు స్పందించడం లేదు? ప్రధానంగా కాపు సామాజిక నేతలకి సమస్య వచ్చినా మౌనాన్నే తన భాషగా ఎందుకు చేసుకుంటున్నట్టు? పవన్ ను అత్యంత నమ్మకంగా నమ్మిన కాపుల విషయంలో పవన్ కళ్యాణ్ ఓడ మల్లన్న బోడి మల్లన్న పద్ధతిని అనుసరిస్తున్నారా? చంద్రబాబుకు నమ్మకస్తుడిగా ఫుల్ మార్క్స్ సంపాదించుకుంటున్నారంటున్న పవన్ కాపు సామాజిక విషయంలో మాత్రం ఎందుకు పాస్ మార్కులకి పోటాపోటీ అవుతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఏంటి? ఇప్పుడు విశ్లేషిద్దాం. ఎవరు అవునన్నా కాదన్నా ఏపీలో కూటమి విషయంలో జనసేన పాత్ర అత్యంత కీలకం అనే చెప్పాలి. ప్రధానంగా ఓ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ను దాదాపుగా నమ్మిందనే అంటారు. తమకు ఓ బలమైన నాయకుడు వచ్చాడు, తమకు అందని ద్రాక్షగా ఉన్న రాజ్యాధికారాన్ని ఇతని ద్వారానే సాధించే అవకాశం ఉందనే చర్చ ఆ సామాజిక వర్గంలో బలంగా వినిపించింది. సామాన్య కార్యకర్త నుంచి, సాధారణ వ్యక్తి నుంచి చేగొండి హరిరామ జోగయ్య లాంటి ఆ సామాజిక వర్గంలోని కీలక వ్యక్తుల వరకు పవన్ ను వారికి టార్చ్ బ్యానర్ లా భావించారు. మిగిలిన వాటి సంగతి కాసేపు పక్కన పెడితే కనీసం తమ పార్టీ నేతలకు అలాగే కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఏమాత్రం తగ్గరు అని, ప్రతిపక్షంలో ఉన్న దానికంటే మరింత దూకుడుగా తమకు తోడుంటారని అందరూ విశ్వసించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత ఆయన వైఖరి కంప్లీట్ గా చేంజ్ అయిందనే చర్చ మాత్రం ఆ సామాజిక ప్రజానీకంలో బలంగా వినిపిస్తోంది. స్పందించాల్సిన అంశాలపై కూడా ఆయన మౌనాన్ని భాషగా చేసుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఉదాహరణకి ఒక తాజా ఇష్యూని గనక పరిగణలోకి మనం తీసుకున్నట్లయితే మనకు తెలిసిందే, తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన అయినటువంటి మాజీ ఇన్ఛార్జ్ కోటా వినూతపై కుట్ర పన్నారని, ఆమె రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని పక్కా పథకం వేశారని బోరమని విలపించుకుంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి నోరు మెదపడం కాదు కదా, కనీసం ఒక మాట కూడా రాలేదు. ఇది పరిస్థితి అని కాపులు వాపోతున్న స్థితి ప్రస్తుతానికి. సో ఈ పరిస్థితి ఇలా ఉంటే ఆవేదన కాస్త ఆవేశంగా మారిపోయింది. నిలదీసే పరిస్థితి కూడా వస్తుందనేది విశ్లేషకులు చెప్తున్నమాట. వాస్తవానికి వినూత కాపు సామాజిక వర్గ నాయకురాలు అయితే టీడీపీ ప్రజాప్రతినిధే తనను పక్కా ప్లాన్ ప్రకారం హత్య కేసులు ఇరికించారని, జైలుకు వెళ్లేదాకా కుట్రకు పాల్పడ్డారనేది వినూత అలాగే కో నుంచి వస్తున్న ఆరోపణ అని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో తమకు అన్ని విధాలుగా పెద్ద దిక్కైనటువంటి పవన్ కళ్యాణ్ కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని, ఇది పరిస్థితి ఇలా జరిగింది అని వివరిద్దామని అనుకుంటే ఆయన కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ఇక మరో సంఘటన చూసుకుంటే తాజాగా నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని కాపు యువకుడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడి హత్య వ్యవహారం కూడా చాలా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కాపు నాయకులు బాధితుల్ని పరామర్శించి తమ సామాజిక వర్గంపై సాగుతున్నటువంటి అణచివేతను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పైన గుర్రుగా ఉన్నారు అని కూడా అంటున్నారు. పోనీ
వ్యక్తుల వల్ల జరుగుతున్న కుట్రలను ఒక సామాజిక వర్గానికి పూర్తిగా ఆపాదించకపోయినా కనీసం తన సామాజిక వర్గానికి చెందిన బాధితులను పరామర్శించడం లేదా ఓదార్చడం, వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయడం వంటివి కూడా పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి అస్సలు కనిపించట్లేదు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేదే పవన్ కళ్యాణ్ వైఖరి అన్నట్లుగా కనిపిస్తుంది చూసేటువంటి వాళ్ళకి. ఇది రాజకీయాల్లో ఆత్మహత్యతో సమానం అనేది కూడా పెద్దల మాట. ఆ సంగతి ఎలా ఉంటే దానికి కొనసాగింపుగా అన్నట్లుగా తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన సూపర్ జిఎస్టీ సభలో మైక్ అందుకున్న పవన్ కళ్యాణ్ మోడీపై పొగడ్తల వర్షాన్ని కురిపించారు. ఏదేమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కనీసం 15 ఏళ్లకు తక్కువ కాకుండా కూటమి కొనసాగాలి అని అన్నారు. ఈ ఒక్క మాట చాలు పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారనేది అని అంటున్నారు ఈ వీడియో చూసినటువంటి పరిశీలకులు. వాస్తవానికి ఏపీలో అధికారాన్ని చలాయిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికే పవన్ కళ్యాణ్తో రాజకీయ అవసరం ఉందనేది విశ్లేషకుల మాట. అలాంటిది చంద్రబాబే ఎప్పుడు ఆ మాట అనలేదు, కానీ పవన్ కళ్యాణ్ అనేశారు. సో దీన్ని బట్టి ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఆలోచన పార్టీ పరంగా, పార్టీ ఎంతకాలం ఉండాలి, ప్రభుత్వం అధికారంలో ఎంతకాలం ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది. పరిస్థితులు అవసరాలకు తగ్గట్లుగా ముందుకు పోతుంటారు. కానీ ఎప్పుడో 15 ఏళ్ల గురించి ఇప్పుడే జనసేన పార్టీ అధినేత, కావులు ఇంతకాలం ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ మాట్లాడడంపై జనసేన జనాలే పెదవి విరుస్తున్నారని వినిపిస్తోంది. రెండు 2014 నుంచి 2024 మధ్య పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయాలు, ఇచ్చిన స్టేట్మెంట్లు, మాట్లాడిన మాటలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే రాబోయే 15 ఏళ్ల గురించి మాట్లాడడం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పవన్ పై నమ్మకంతోనో, మా నాయకుడు కదా అనే భరోసాతోనో, తమ సామాజిక వర్గానికి ఆశా జ్యోతి అనే ఆశతోనో తెలీదు, ఏమీ ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే ఆయన చేస్తున్నది కరెక్టేనని అంటున్నారు మరో రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఒరిజినల్ గా తన రాజకీయ బలమేంటో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి తెలిసిపోయింది అనేది సదరు విశ్లేషకుల మాట. అలాంటి పవన్ కళ్యాణ్ 2029లో ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆయన సైతం ఊహించుకోలేని పరిస్థితి అంటున్నారు. మరి ఈ వాస్తవాలను గ్రహించకుండా, ప్రాక్టికల్ గా ఆలోచించకుండా, పవన్ కళ్యాణ్ మౌనం వెనక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోకుండా ఆయన సామాజిక వర్గం ఆయనను తప్పుపట్టకూడదని ఆ సామాజిక వర్గంలోని కొంతమంది కోరుకుంటున్నారని కూడా తెలుస్తోంది. మరి ఇప్పటికైనా సరే వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది గ్రహించి నేల విడిచి సాము చేయకుండా పవన్ కళ్యాణ్ మౌనాన్ని ఆయనను నమ్మిన వారు అర్థం చేసుకుంటారా, లేక ఆయనను ఇలాగే అపార్థం చేసుకుంటూనే నిలదీసేకు వెళ్తారా, లేదా అసలేం జరగబోతోంది అనేది వేచి చూడాల్సిన అంశం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.